హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రెడ్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఎండలకి కూల్గా చల్లగా ఇలా చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ డిజర్ట్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. 10 నిమిషాల్లో సింపుల్గా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. మరి ఈ డిజర్ట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నానండి. నేను తీసుకున్న బ్రెడ్ పీసెస్ కి తగ్గట్టుగా ఒక హాఫ్ లీటర్ పాలు వేసేసుకొని వీటిని కాగపెట్టుకుందాము. ఇవి కాగేలోపు బ్రెడ్ పీసెస్ ని తీసుకొని కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ ని ఇలాగా నీట్ గా కట్ చేసేసుకోండి. ఈ విధంగానే ఇలా 4 వైపులా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ ని తీసి వేరొక ప్లేట్ లోకి పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్రౌన్ కలర్ పీసెస్ ని ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని మిక్సీ వేసేసుకుందాము. మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక గిన్నె తీసేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకొని అందులోకి కాచి చల్లార్చిన పాలను కొంచెం వేసేసుకొని ఉండలేమీ లేకుండా ఇలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాలైతే కాగిపోయాయి. ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ వేసుకోండి. నేనైతే 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నానండి. ఇలా వేసుకొని పంచదార కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉన్నామంటే పంచదార కరిగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మరలా ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పాలల్లో వేసుకోవాలి. అలానే వేసేసుకున్నామంటే కస్టర్డ్ అంతా అడుగుని ఉండిపోతుంది. ఇలా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉండలేమీ కట్టకుండా ఇలా కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఆరేసరికి ఇంకొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కస్టర్డ్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఒక బౌల్ తీసుకొని అడుగున కస్టర్డ్ వేసేసుకొని దానిపైన ఇలా స్లైసెస్ని పెట్టేసుకొని స్లైసెస్ పైన స్లైసెస్ మునిగేంత వరకు ఇలా కస్టర్డ్ని వేసేసుకొని జీడిపప్పు బాదంని ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోండి. ఇలా వేసుకుంటే మనం తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో నేను 3 లేయర్ల వరకు వేసేసుకున్నానండి. నేను తీసుకున్న 6 పీసెస్ ఇలా కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని ఇలా మొత్తం కవర్ అయ్యేలాగా ఇలా వేసేసుకున్న తర్వాత పైన మరలా మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం అలానే పిస్తా వేసేసుకోండి. ఇవే వేసుకోవాలనేం లేదండి, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు వేసేసుకొని ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 2 గంటల వరకు పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకోండి. 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడైతే చాకు తీసుకొని ఇలా పీసెస్ని కట్ చేసేసుకోండి. ఈ కస్టర్డ్ని మినిమం 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అప్పుడే మనకి చాలా బాగుంటుంది. ఇలా 8 పీసెస్గా కట్ చేసేసుకున్నాను. మీకు నచ్చిన విధంగా మీరు కట్ చేసేసుకొని ఇలా ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. పిల్లలైతే మళ్ళీ ఇలానే చేయమంటారండి. అంత బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ చల్లని బ్రెడ్ కస్టర్డ్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.